వార్తలకు తిరిగి స్వాగతం. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు అనేక జీవోలను విడుదల చేస్తూనే ఉన్నాయి. కానీ ఆ జీవోలు మాత్రం అసలు అమలు కావటం లేదు. 8 గంటలు మాత్రమే కార్మికులు పనిచేయాలని జీవో ఉన్నా వాస్తవంలో గుంటూరు నగరంలోని అనేక షాపుల్లో కార్మికులు 12 గంటలు పనిచేస్తున్నారు. వీరికి కనీస వేతనాలు యాజమాన్యం ఇవ్వటం లేదు. కార్మిక శాఖ అధికారులు వీరిపై దృష్టి పెట్టాలి. గుంటూరు నగరపాలక సంస్థలోని పారిశుద్ధ్య కార్మికులకు 8 పండుగ సెలవులను ఏడాదిలో వర్తింపజేయాలని గతంలో ప్రభుత్వం జీవో ఉందని ఏఐటీయూసీ నాయకులు మాల్యాద్రి చెప్పారు. అయితే ఈ జీవోను అధికారులు అమలు చేయకపోవడంతో కార్మికులు సెలవులు పొందడం లేదన్నారు. ఏఐటీయూసీ నాయకత్వంలో సెలవుల విషయంపై పోరాడామని, దీనితో సర్క్యులర్ జారీ అయిందన్నారు. కార్మికులకు 1వ తేదీన జీతాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య ప్రైవేట్ కార్మికులందరూ కూడా అనేక సంవత్సరాలుగా మరి సెలవులు లేకుండా పనిచేస్తూ ఉన్నారు. ఏఐటీసీ నాయకత్వంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేసి 8 పండుగ సెలవుల జీవోని సాధించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ గుంటూరు నగరంలో ఆ జీవో కాపీని ఇచ్చి కూడా ఈ జీవో ఉంది అమలుపరచండి సెలవులు అంటే కూడా ఈ అధికారులు మరి ఇంతవరకు కూడా అమలుపరచని పరిస్థితి. గత నెల మరి లేబర్ కమిషనర్ గారు అలాగే కమిషనర్ గారు యూనియన్ల సమక్షంలో వచ్చిన అగ్రిమెంట్ ప్రకారం ఈరోజు మరి 8 పండుగ సెలవులను ఇస్తూ సర్క్యులర్ రిలీజ్ చేయడం అయింది. ఆ 8 పండుగ సెలవులకు సంబంధించి మరి జనవరి 26 రిపబ్లిక్ డే, అట్లాగే మేడే, ఆగస్టు 15 గాంధీ జయంతి, అట్లాగే సంక్రాంతి, దసరా, రంజాను, క్రిస్మస్ ఈ 8 పండుగ సెలవులను కూడా కాంట్రాక్ట్ కార్మికులకు వర్తింపజేస్తూ నిన్న సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. దీన్ని మరి ఏఐటీసీగా మరి దీన్ని అభినందిస్తూ ఉన్నాం. అట్లాగే మరి ఎప్పటి నుంచో మరి 21వ తారీఖు నుంచి 20వ తారీఖు బిల్లు చేసి ఆ ఉన్న 10 రోజులు మరి త్వరగా బిల్లు ఇస్తామని 1వ తారీఖు జీతాలు ఇస్తామని చెప్పి అధికారులు మరి ఎన్నోసార్లు చెప్పారు. మరి అట్లా చేయటం వీలుగాని పక్షంలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు నెల చూడమని, ఆ నెలని 1వ తారీఖు నుంచి 30వ తారీఖు అయితే కార్మికులకి మరి కన్ఫ్యూజ్ లేకుండా పోద్దని, వాడు చేసే వర్కింగ్ డేస్ వాళ్ళకి అర్థమవుతుందని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా దానికి సంబంధించి కూడా ఒక సర్క్యులర్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రతి కార్మికుడు కూడా 1వ తారీఖు నుంచి 31 దాకా మరి జీతం ఇవ్వడానికి, అట్లాగే జీతం చూడటానికి కూడా అధికారులకి. వేసవి సెలవుల్లో విద్యార్థులు తమ అభిరుచులకు అనుగుణంగా పలు రంగాల్లో శిక్షణ పొందవచ్చు. కేవలం చదువుకు సంబంధించిన శిక్షణలే కాకుండా వేసవిలో అభిరుచుల పరంగా శిక్షణ పొందితే బాలబాలికలు సంపూర్ణ అభివృద్ధి సాధిస్తారు. భవిష్యత్ జీవితంలో ఇటువంటి వారే ముందంజలో ఉంటారు. వొకేషనల్ బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ చర్చిలలో మే నెలలో బాలబాలికలకు సంగీత శిక్షణా తరగతులు జరిగాయి. ఇవి శనివారంతో ముగిశాయి. సంగీతానికి సంబంధించిన పలు అంశాలతో ఈ శిక్షణ కొనసాగింది. దైవత్వానికి చెందిన గీతాల ఆలాపనలతో బాలలకు శిక్షణ అందజేశారు. మీడియాతో తరగతుల నిర్వాహకులు అబ్రహం లింకన్ తదితరులు మాట్లాడారు. మే నెల 5వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు జరుపుకోవడానికి దేవుడి చరిత్ర కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది సహకరించారు. ఎంతోమంది బిడ్డలు సంతోషంగా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. దాదాపు 100 మంది శిక్షణ తీసుకోవడానికి వచ్చారు. అయితే కొన్ని కారణాల వలన మధ్యలో కొంతమంది రాలేకపోయినా దాదాపు 50 మంది సంపూర్ణంగా శిక్షణ పొందారు. దాని విషయం మేము ఎంతో సంతోషిస్తున్నాం. మేము నేర్పించినటువంటి ఈ యొక్క సంగీత శిక్షణ భవిష్యత్తులో బిడ్డలకు ఎంతో ఉపయోగకారిగా ఉండాలని, ముందు రోజుల్లో వారు మంచి సంగీతకారులు కావాలని, లేక మంచిగా ఇన్స్ట్రుమెంట్ వేసేవాళ్ళు కావాలని మేము కోరుకుంటున్నాం. పిల్లలకి పెట్టడం అనేటువంటిది ఇట్స్ గుడ్ థింగ్. మరి చాలామంది పిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేశారు. అదే రకంగా చాలామంది పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ కూడా బయటకు తీయటం అనేటువంటిది గమనించాం. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. మరి ఈ చర్చ్, యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్, దాని తరఫున ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి ఈ యొక్క ప్రోగ్రాంలో అందరూ కోఆపరేట్ చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని మహిమపరచడానికి వీళ్ళు చేసినటువంటి గొప్ప కార్యం కొరకై ముందు దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాం. వరల్డ్ టొబాకో డే సందర్భంగా శనివారం జిల్లాలో పలుచోట్ల అవగాహన సదస్సులు, ర్యాలీలు చేపట్టామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. 2010 నుండి జిల్లాలో టొబాకో సెల్ పనిచేస్తున్నారు. వైద్య సిబ్బందికి పొగాకు ఉత్పత్తుల వాడటం వలన కలిగే అనర్థాలపై శిక్షణ ఇచ్చామన్నారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా మనం భావించాలా. ప్రపంచవ్యాప్తంగా 31/5 వరల్డ్ నో టొబాకో డేగా తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా 2010లో మన జిల్లాలో 28 అక్టోబర్న వరల్డ్ టొబాకో డేకి సంబంధించి ఒక డిస్ట్రిక్ట్ టొబాకో సెల్ని ఇక్కడ జిల్లాలో కలెక్టర్ గారి అప్రూవ్ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం. దానిలో
ఒక సోషియాలజిస్ట్, ఒక సైకాలజిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డిప్యూటీ డెమో కంట్రోల్లో జిల్లాలో కంటిన్యూగా 3 ఇయర్స్ పనిచేయడం జరిగింది. దీనికి జాయింట్ కలెక్టర్ గారు చైర్మన్ మానిటరింగ్ కమిటీకి, అదర్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్, పంచాయతీ, RWS అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కలిపి వీ హ్యావ్ కండక్టెడ్ 3 మీటింగ్స్ ఇన్ ద గుంటూరు డిస్ట్రిక్ట్ చేసి మనం ఏమేమి చేయాల్సింది కూడా ప్లాన్ చేయడం జరిగింది. మన జిల్లాకి మనం వివిధ రకాల రూపాయలలో ముఖ్యంగా చేసిన పనుల్లో ఏంటంటే మనము దాదాపుగా మన జిల్లాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ 135 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం. దానికి ట్రక్ డ్రైవర్స్ కానీ, లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ, వర్కర్స్ ఇన్ ద అదర్ స్లమ్ ఏరియాలో దాదాపు 5,000 మంది దానికి అటెండ్ అయ్యారు. అలాగే 70 స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దీని మీద టుబాకో మీద కండక్ట్ చేసాం. దానిలో దాదాపు 10,000 మంది చిల్డ్రన్ కూడా పార్టిసిపేట్ చేశారు. అలాగే దాదాపు మనం 17 కల్చరల్ ప్రోగ్రామ్స్, బుర్రకథలు కానీ, లేకపోతే అదర్ స్ట్రీట్ ప్లేస్ కానీ కూడా వేయడం జరిగింది. ఇవి కాకుండా జిల్లాలో దాదాపుగా మనం 100-110 ర్యాలీస్ కూడా PSC వైజ్, క్లస్టర్ వైజ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇవే కాకుండా అందరూ దీని మీద MPH ఫీమేల్ మేల్ అందరినీ కూడా ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా నో స్మోకింగ్ బోర్డ్స్ని 180ని డిస్ట్రిబ్యూట్ జరిగింది. అలాగే దీనిలో ముఖ్యంగా 3 డిపార్ట్మెంట్స్ మనము 2012-13కి మన జిల్లాకి మరి రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు పొగాకు రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ఇంప్లిమెంటేషన్ కార్యక్రమంలో మనకి స్టేట్ ఫస్ట్ అవార్డు వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 8న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న స్థలాన్ని పరిశీలించిన అధికారులు, నాయకులు. చుట్టా బీడీ సిగరెట్లు కాల్చవద్దు, అర్ధాంతర మరణాలను పొందవద్దు. నగరంలో సిబార్ ఆధ్వర్యంలో ర్యాలీ. అరుదైన ఆపరేషన్తో 3 కాళ్లలో 1 కాలుని తొలగించిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం. వైద్యులకు అభినందనలు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.